ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు ఖాతా తెరిచింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. 177 పరుగుల లక్ష్యంలో బ్యాటింగ్ చేసిన బెంగళూరు 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ 77 పరుగులు చెలరేగి ఆడాడు. చివర్లో కాస్త ఉత్కంఠం ఏర్పడిన దినేష్ కార్తీక్ 28 పరుగులు, మహిపాల్ 17 పరుగులు దూకుడుతో ఆడి 4 బంతులు మిగిలి ఉండగానే బెంగళూరు విజయ తీరాలకు చేర్చారు. పంజాబ్ బౌలర్లు రబడా 2 వికెట్లు, హర్ప్రీత్ 2 వికెట్లు, హర్షల్ పటేల్, శామ్ కరణ్ 1 వికెట్ పడగొట్టారు. 177 పరుగుల లక్ష్య ఛేదనలో డూప్లెసిస్ 3, గ్రీన్ 3, మ్యాక్స్వెల్ 3 తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. కానీ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. 2 సార్లు జీవదానం లభించిన తర్వాత మరింతగా చెలరేగాడు. అతడు 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. సెంచరీ చేసేలా కనిపించిన కోహ్లీ హర్షల్ పటేల్ వేసిన 16వ ఓవర్లో 2 ఫోర్లు బాది అదే ఓవర్లో చివరి బంతికి హర్ప్రీత్ బార్కు చిక్కాడు. శామ్ కరణ్ వేసిన తర్వాత ఓవర్లో అనుజ్ రావత్ 11కు అవుట్ అయ్యాడు. దీంతో బెంగళూరు శిబిరంలో ఆందోళన మొదలైంది. చివరి 2 ఓవర్లలో 23 పరుగులు అవసరం కాగా హర్షదీప్ వేసిన 18వ ఓవర్లో మహిపాల్ వరుసగా 6-4 బాదాడు. హర్షల్ పటేల్ వేసిన 19వ ఓవర్లో దినేష్ కార్తీక్ 4-6 రాబట్టాడు. దీంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 10గా మారగా 6-4 కార్తీక్ ఫినిష్ టచ్ ఇచ్చాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.